మార్నింగ్ లేటెస్ట్ మోడల్లో ఉంది కదా. గుడ్ మార్నింగ్ సార్. బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఎక్సలెంట్ గా ఉంది. చాలా కాస్ట్లీ ఇది అనుకుంటాను. ఖచ్చితంగా ఇంటర్నెట్, ఈమెయిల్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా బాగుంది కదా. ఏంటి అవును. కాస్ట్లీ ఫోన్ ఎవరిది? గిరిధర్ది సార్. గిరిధర్దా? గిరి ఏంటి? రికార్డ్ రూమ్ లో ఉన్నాడు సార్. రేయ్, నన్ను సస్పెండ్ చేశారంతే, డిస్మిస్ చేయలేదు. నేను డ్యూటీలో ఉన్నా లేకపోయినా నా ఫైల్ భద్రంగా ఉంటుంది. నీకంత ఈజీగా దొరకదు. అది లిఫ్ట్ చేయి. ఇదిగో చెత్తలో భద్రంగా ఉంది. నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావో ఏం తీసుకుంటావో నాకు తెలుసురా. ఒక సెల్ ఫోన్ కొనే డబ్బుతో ఈ ఫైల్ కొనగలవా? 4 నెలలు కుక్కలా తిరిగినరా ఈ కేసు కోసం. ఇందులో ఉన్న ప్రతి లోపాన్ని కవర్ చేయడానికి రాత్రింబవళ్ళు పిహెచ్డి లాగా రీసెర్చ్ చేశారా. ఈ ఫైల్ స్ట్రాంగ్ అయ్యే కొద్దీ నేను స్ట్రాంగ్ అవుతాను. ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యాను. గిరి నీకు ఫోన్. హలో. మోటా జీకే, మీ దగ్గర సెల్ ఫోన్ తీసుకున్న వాడి గతి చూసారా? దిస్ ఇస్ ఇట్. దిస్ ఇస్ మై టీమ్. ఈ రగ్బీ ఆటను చూడడం అంటే నాకు చాలా ఇష్టం. ఈ మొహం దాచుకుని ఆడే ఆటలో ఒక అడ్వాంటేజ్ ఉంది. వీడున్నాడే, వీడు 10 సంవత్సరాలుగా నా ఎన్కౌంటర్ లిస్ట్లో ఉన్నాడు. ఈ రగ్బీ గేమే వీడికి ముసుగు. మీలాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు సెక్యూరిటీగా వీడిని పెట్టుకుంటాను. వెల్, డైరెక్ట్గా విషయానికి వస్తాను జీకే. మీ కూతురు దీపిక నన్ను ప్రేమిస్తోంది. నన్ను పెళ్లి చేసుకో అని వెంట పడుతోంది. వింటున్నావా? విన్నాను సార్. దీపిక నా దగ్గర లేకపోయినా నా కూతురే. సార్ ఆస్తి దాదాపుగా 800 కోట్లుంటుంది. అది నా తదనంతరం నీకు చెందుతుంది. అలా జరగాలంటే సార్ ఈ కేసు నుంచి బయటపడాలి. మేము ఇంతకు ముందు చెప్పినట్టుగానే కోర్టుకు వెళ్లే ఫైల్లోంచి 4 పేపర్లు మార్చి 4 పేపర్లు తీసి 4 పేపర్లు కనిపించకుండా 4 పేపర్లు కాదు, 400 పేపర్లు తీసి 400 పేపర్లు మారుస్తాను. 400 + 400 800. ఓకే ఓకే, నా ఫైల్ మారిస్తేనే నీ తలరాత మారుతుంది. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆఖరికి నా కూతురి ద్వారానే పని సానుకూలమైంది. నమస్తే రా. రా లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నాం. అంతకుముందు సినిమాకి డబ్బులు ఇవ్వలేదు, మళ్ళీ సినిమా కావాలి నీకు? అలా తీసి పారేకయ్యా. ఇవాళ సినిమా కొందామని వచ్చాను. రేపు సినిమా తీసినా తీస్తాను. మెరుపు దెబ్బ ఇస్తావా లేదా? తీసుకోరా మెరుపు దెబ్బ. నన్నే కొడతావా? ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ కొట్టావు కదా. ఉండు, నీ సంగతి మా యూనియన్ లీడర్ గారితో చెప్తాను. వెనక ఎవరున్నారో తెలుసు కదా, అన్నారావు గారు. అంటే ఆ ఏసీ మీ అమ్మాయి దీపిక ద్వారా మీ దారికి వచ్చేసాడా? ఇప్పుడు మీడియా హైప్ తగ్గిపోతూ వస్తోంది. ఏసీ దీపికల మ్యారేజ్ మ్యాటర్ సెటిల్ అయిపోయిందంటే ఏసీ ఈ కేసుని కొలాప్స్ చేసి మాఫీ చేసేస్తారు. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సైలెంట్గా స్విట్జర్లాండ్కో థాయిలాండ్కో వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు. సార్ మొహం ఇప్పుడు కళకళలాడుతూ కనిపిస్తోంది. అయితే మీ అమ్మాయి దీపిక ఆ ఏసీని లవ్ చేస్తోందా? ఇందులో కన్ఫ్యూజన్ ఏముందన్నారా? కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇంకేంటి, నువ్వు తొందరలోనే బయటకు వస్తావు. నేను ఉంటా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.